నీ మొగుడు నీకోసం దండం పెట్టుకుని శబరిమలకి వెళ్ళాడు. నువ్వేంట్రా అంటే కేబుల్ టీవీ వాడితో కలిసి ఆడవాళ్ళు స్నానం చేసేది వీడియో తీసి డబ్బులు అడిగి బెదిరిస్తున్నావు. నువ్వేమైనా పెళ్లి చూపులకు వచ్చావా? అడ్డమైంది నవ్వులుకుంటూ పోయి బయటరా. రే, నిన్ను ఏ కేసు కింద బుక్ చేసి తీసుకొచ్చావో తెలుసా? నీ మామ ఏమైనా చెప్పాడా? చెప్పారు సార్, కానీ ఎందుకు తీసుకొచ్చారో మాత్రం తెలియదు సార్. ఈ యాక్టింగ్ అది నా దగ్గర వద్దురా. చెప్పు, ఎక్కడ ఆ హార్డ్ డిస్క్ పారిపోయిన నీ కేబుల్ టీవీ మొగుడు? మాకు అన్ని విషయాలు తెలిసిపోయి నువ్వే ఆ పిల్లని పాడు చేసావు. సరైన సమయానికి ఆ చిన్నపిల్లాడు దొరకగానే వాడిని ఇరికించి నువ్వు ఎస్కేప్ అయిపోయావు. చివరికి పాపం ఆ పిల్లాడు బుక్ అయ్యాడు. నోట్లో పెట్టి తిప్పితే నోరు బోసి నోరు అవుద్ది. సార్ ఎవరు? సారే, రాశి కేసులో మెయిన్ అక్యూజ్డ్ బావగారు. ఓ, వాడిని లోపలికి తీసుకెళ్లి కట్టి వేలాడితి. ఓకే మేడం. మేడం 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 సార్, నన్ను వదులు సార్. మేడం నాకు బాగా తెలుసు, నాకు తెలిసిన ఆవిడే సార్. నన్ను వదులు సార్. సార్ నేను చెప్తున్నాను కదా సార్, నన్ను వదులు సార్. మేడం మేడం నేను గుర్తులేను మేడం, మీ దగ్గర తనులు కూడా తిన్నాను మేడం. ఎలా గొప్పలు చెప్పుకుంటున్నాడు, సిగ్గులేం జన్మతు. అదే మేడం, ఆ రోజు సిటీ అవుట్లో నా బండి కొట్టేసి నన్ను కొట్టారే, అది నేనే మేడం. ఆ రోజు మీరు కూడా నల్ల ప్యాంటు, నల్ల షర్టు, తల మీద కూలింగ్ గ్లాసు గుర్తుందా మేడం? రాయ్ రాయ్, అదంతా సరే గాని ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకుంటావా లేదా? కాసేపు నువ్వు ఆగు సార్, మధ్యలో మాట్లాడమాక. మేడం ఒట్టేసి చెప్తున్నా మేడం, ఆ పిల్లను ముంచుకుందాం అనుకున్నది నిజమే మేడం, కానీ ఈయన చెప్పినట్టు ఏమీ లేదు మేడం. అప్పుడైతే దాని అన్నది కరెక్టే. నువ్వు చెప్పావట్టగా నన్ను పెళ్లి చేసుకో లేదా నీకో బిడ్డనిచ్చి ఉంచుకుంటానని. అయ్యో మేడం, నేను అలాంటి కాను మేడం, ఇదంతా కుర్రోడు పనే మేడం. కానీ ఆ పిల్లాడు నేను కాదని ఒట్టేసి చెప్తున్నాడే. ఇప్పుడు నువ్వు కాదంటే ఇంకెవరు? మరి అదిగా నిజం చెప్పు. అరే ఏంటి సార్ నువ్వు, నేనే ఏదో ఇద్దరిని సెట్ చేసి మాట్లాడుతున్నావా? మేడం నేనే తప్పు చేయలేదు మేడం, కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను మేడం, నన్ను వదిలేండి మేడం. నీకేదైనా మంచి చేద్దామని నాకు అనిపిస్తోంది. ఇలా చూడరా, ఈ సర్టిఫికేటు, సాక్ష్యాధారాలు ఇవన్నీ కోర్టులో మేమిచ్చేవి మాత్రమే చెల్లుతాయి. మేము నీకు అనుకూలంగా నడుచుకోవాలంటే దానికి తగ్గట్టుగా నువ్వు మాకేమైనా చెయ్యాలి. బురకెక్కిందా? ఎక్కలా నీకు అన్ని వివరంగా చెప్పాల్సి వస్తుందిరా. మేడం ఒక్క నిమిషం వాడితో మాట్లాడొస్తాను. థ్యాంక్ యూ. రారా రారా చెప్తాను. మేడం మేడం, ముళ్ళుని ముళ్ళుతో తీయాలని అంటారు కదా, ఇప్పుడు బయటకు వస్తాం చూడండి. రే, నాకు తెలుసురా ఆ పిల్లని నువ్వు ఏం చేయలేదు, ఆ పిల్లాడు ఏం చేయలేదని. కానీ మధ్యలో ఆ పిల్లతో ఎవడో ఆడుకున్నాడు. అదెవరో కనిపెట్టలేకే ఆ మేడం కేసుని నీ మీదకి తిప్పేస్తోంది. ఏం సార్? ఏంట్రా ఇంత అమాయకంగా ఉన్నావు? తను డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తాందిరా. ఓ 5 లక్షలు ఏర్పాటు చేసివు, ఈ కేసు నుంచి నేను తప్పించేయమంటాను. సార్ నా దగ్గర అంత లేదు సార్. సరే పోనీ ఎంత ఏర్పాటు చేయగలవు చెప్పు. నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ఓ 3 రూపాయలు ట్రై చేస్తాను సార్. ఎవర్రా డాక్టరు? మా ఫ్యామిలీ ఫ్రెండ్ సార్, నేను ఎంత అడిగినా ఇస్తాడు. సరే సాయంత్రానికి ఇచ్చేస్తావా? సార్ ఓ 2 రోజులు టైం ఇవ్వు సార్. ఇదిగో ఏంట్రా శివయ్య? డాక్టర్ నాకు అర్జెంటుగా ఓ 3 లక్షలు కావాలి డాక్టర్. ఏంట్రా వచ్చిన ప్రతిసారి డబ్బులు అడుగుతున్నావు? నేను నీకెంతనివ్వని చెప్పు. నాకు కాదు డాక్టర్, పోలీసులకి. సిస్టర్ కాసేపు బయట వెయిట్ చేయండి. ఏమంటున్నావురా? పోలీసులకి ఎందుకు డబ్బు? నేను అప్పుడే చెప్పాను కదా డాక్టర్, ఎవరికి తెలియకుండా ఆపరేషన్ చేసేద్దామని. నువ్వే అది చిన్నపిల్ల పాపం కడుపులో తీసేస్తే కరాము అది ఇదని ఏవేవో అన్నావు డాక్టర్. ఇప్పుడు చూడు, చేసిందంతా చేసి ఆ పోరంబోకు జైల్లో కూర్చున్నాడు. పోలీసులు ఏమో నన్ను డబ్బులు ఇమ్మంటున్నారు, ఇవ్వకపోతే నన్ను బొక్కలో దొత్తానని పరేషాన్ చేస్తున్నారు. రే మెల్లగా మాట్లాడరా. పాపం డాక్టర్ నువ్వు, నా కుటుంబాన్ని కాపాడబోయి అన్ని కష్టాలు నీకే. ఓకే మేడం. ఏంటి మేడం, మీకేనా ఆపరేషను? వేరే చోటు ఉంది, ఇంతకన్నా చీప్గా అయిపోతుంది. వస్తారా మేడం? చెప్పు తెగుతుంది పరా. థ్యాంక్స్ మేడం. రే డబ్బు తీసుకుని ఆ పోలీసోడు వాడి బుద్ధి చూపించడుగా? లేదు డాక్టర్, ఆ పోలీసోడు నీలాగే చాలా మంచోడు. ఆయన కూడా నీలాగే బాయ్ అనుకుంటా. డబ్బడికి ఎప్పుడు కూడా నా భుజం మీద చేసుకొని చాలా మంచిగా అడిగాడు. ఏం డాక్టర్, డబ్బడిగితే మందుల సీటు రాసిస్తానా? ఈ అడ్రస్కి వెళ్ళి దీన్ని ఇవ్వు, నువ్వు అడిగిన డబ్బు వాడిస్తాడు. రే శివయ్య,
మళ్ళీ పోలీసులు ఎంక్వైరీని వస్తే నా పేరు మాత్రం బయటికి రాకుండా చూసుకోరా. ఏం డాక్టర్ ఇలా లూజ్లా మాట్లాడుతున్నావు? నా కుటుంబానికి ఎంత మంచి చేసావు నువ్వు నాకు ఆ అల్లా స్వామి, అర్థమైందా?